నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. సోషల్ మీడియా ఓటీటీలు కొన్నిసార్లు హద్దులు దాటిస్తూ ఉంటాయి. దీనిపై భారత ప్రభుత్వం కన్నెర చేసింది. అశ్లీల జోకులు ప్రచారంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఓటీటీ వేదికలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఐటీ చట్టం నిషేధించిన కంటెంట్ ప్రసారానికి వ్యతిరేకంగా విప్ జారీ చేసింది. కంటెంట్ ప్రసారంలో ఐటీ నిబంధనలు 2021లో పేర్కొన్న నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఓటీటీ నివేదికలకు, స్వయం నియంత్రిత సంస్థలకు కేంద్ర సమాచార ప్రసార మాధ్యమాల మంత్రిత్వ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఓటీటీ, సామాజిక మాధ్యమాలు ఐటీ చట్టంలోని మార్గదర్శకాలను తప్పక పాటించాలని అందులో కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఐటీ చట్టం 2021లోని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. అశ్లీల కంటెంట్పై అనేక ఫిర్యాదులు అందాయని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. యూట్యూబ్లో అశ్లీల కంటెంట్ను నియంత్రించాలని ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఆదేశించిందని గుర్తు చేసింది. ఆయా వేదికలపై నైతిక విలువల ఉల్లంఘనపై తగిన చర్యలు చేపట్టాలని ఓటీటీ వేదికల స్వయం నియంత్రిత సంస్థలను ఆదేశించింది. ఓటీటీ వేదికలపైన సోషల్ మీడియాలను అశ్లీలత, పోర్నోగ్రఫిక్, వల్గర్ అంశాలు హెచ్చరిల్లుతున్నాయంటూ పార్లమెంటు సభ్యులు, చట్టబద్ధ సంస్థలు, ప్రజలు నుంచి కూడా ఫిర్యాదులు అందాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏ రేటెడ్ కంటెంట్ చిన్నారులకు అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశించింది. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో రణ్వీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలో నిబంధనలు పాటించాలని కేంద్రం హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించే ఏ కంటెంట్ను కూడా ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. వయస్సు ఆధారిత కంటెంట్ను అందుబాటులో ఉండాలని తెలిపింది. అంతకుముందు యూట్యూబ్లో వస్తున్న అశ్లీల కంటెంట్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూట్యూబ్లో అశ్లీల కంటెంట్ నియంత్రణ లేకపోవడంతో యూట్యూబర్లు దుర్వినియోగం చేస్తున్నారని గమనించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. అశ్లీల కంటెంట్ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ప్రశ్నించింది. యూట్యూబ్లో ఆన్లైన్ కంటెంట్ను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లయితే చాలా సంతోషంగా ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. యూట్యూబ్ ఛానళ్లు, యూట్యూబర్లు తమకున్న స్వేచ్ఛను దుర్వినియోగపరుస్తున్నారని కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడింది. దీంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది.